Hi, welcome to Virtual Vedika. Series 1, 2, 3 and 4. December is filled with series of topics. Before entering into 26, we are going to close year 25 with a series of topics from life skills. అందులో ఈ రోజు 5 మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ ఫర్ యువర్ ఇన్నర్ స్ట్రెంగ్త్. మీ ఆత్మస్థైర్యాన్ని పెంచే ఆ 5 ఇంపార్టెంట్ స్కిల్స్ ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు లైఫ్లో సక్సెస్ ఎంత కామనో ఫెయిల్యూర్ కూడా అంతే కామన్ కదా. వర్క్ ప్రెషరు, అలాగే వర్క్లో ఉండే కన్ఫ్యూషను, ఏ పనిలోనే మనకు ఉండే కన్ఫ్యూషను, అలాగే క్రిటిసిజం, ఇవన్నీ మోస్ట్ కామన్ థింగ్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఒక 5 వెరీ కామన్ థింగ్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ ఈజ్ సక్సెస్, ఫెయిల్యూర్, ప్రెషర్, క్రిటిసిజం అండ్ కన్ఫ్యూషన్. ఇవన్నీ మోస్ట్ కామన్. సో ఇట్లాంటి సిచ్యుయేషన్స్లో కొందరు చాలా బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతారు. ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఎలా ఉంటారో సక్సెస్ ఉన్నప్పుడు కూడా అంతే బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతారు కొంతమంది ఏమో సక్సెస్ వస్తే ఎగిరి గంతేస్తారు, ఇంకా హడావిడి చేసేస్తారు. మళ్ళీ ఫెయిల్యూర్ వస్తే అంతే ఫాస్ట్గా డిప్రెస్ అయిపోతారు. సో ఎందుకని కొందరు ఇలా ఉంటారు, కొందరు అలా ఉంటారు. మరి కొంతమంది ఏమో ఏదైనా ఒకే విధంగా రిసీవ్ చేసుకుంటారు. ఎవరైనా వాళ్ళని క్రిటిసైజ్ చేసినా పెద్దగా రియాక్ట్ అవ్వరు. అలానే ఇంకొకళ్ళు ఎవరైనా వాళ్ళని బాగా పొగిడినా కూడా ఎక్కువగా రియాక్ట్ అవ్వరు. జస్ట్ ఒక థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోతారు. దిల్ జస్ట్ మూవ్ ఆన్. అలాగే ఏదైనా వర్క్లో ఒక కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు చాలామంది కంగారుగా పడిపోయి అందరికీ ఫోన్లు చేసేసి హడావుడి చేస్తారు. కొంతమంది ఏమో చాలా నీట్గా ప్లాన్డ్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సేమ్ అలానే ప్రెషర్ కూడా కొంతమంది చాలా ఈజీగా తట్టుకోగలుగుతారు. ఇంకొంతమంది ఏమో ఎదుటి వాళ్ళ మీద వేసేస్తారు ఆ ప్రెషర్ అంతా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ పీపుల్ అండ్ దోస్ పీపుల్? ఇట్స్ వెరీ సింపుల్. ఇట్స్ అ balance of your emotions and your mental balance and your spiritual balance and your emotional balance. So వీటన్నిటికీ ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ కావాల్సింది ఏంటి అంటే బ్యాలెన్స్ కావాలి. సో బ్యాలెన్స్ ఎక్కడ కావాలి మనకి? ద ఫస్ట్ థింగ్ ఈస్ ట్రైన్ యువర్ బ్రెయిన్ టు రిసీవ్ ఆల్ అట్ ఎ ఫేస్. మన బ్రెయిన్కి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఏదైనా సరే యూ బీ ఆన్ ఎ స్టేబుల్ లైన్. అది మనం బ్రెయిన్కి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎలా? సో టు బికమ్ స్టేబుల్ ఆన్ యువర్ ఎమోషనల్ బ్యాలెన్స్, బెటర్ యూ గో ఫర్, అప్పుడే చెప్పేస్తే ఎలా, మీరు వెబినార్కి ఎన్రోల్ చేసుకున్నప్పుడు చెప్తాను కదా. సో ఫర్ యువర్ ఎమోషనల్ బ్యాలెన్స్ you have to train the brain to receive all in a same phase. So if you can win your mind, you can win your life. మీ బ్రెయిన్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగిన రోజున మీ లైఫ్లో మీరు అనుకున్నది మీరు అచీవ్ చేయగలుగుతారు. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ డిటాచ్ ఫ్రమ్ యువర్ అవుట్కమ్స్. అవుట్కమ్స్ అంటే ఏంటంటే బయట నుంచి వచ్చే విషయాలు ఏముంటాయి? మోస్ట్లీ మనలో లేనివి, బయట నుంచి మనకి హిట్ అయ్యే విషయాలు ఏముంటాయి? క్రిటిసిజం ఒకటి ఉంటుంది, కంపారిజన్ ఉంటుంది. మనం ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు అది చేయబోయే ముందు మనకు వచ్చే టెన్షన్ ఉంటుంది, ఒక యాంగ్జైటీ ఉంటుంది. ఏదైనా ఒక గ్రేట్ సక్సెస్ వచ్చినప్పుడు కూడా మనం చాలా ఎగ్జైట్ అవుతాం, ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఇవన్నీ అంటే అవుట్కమ్స్ అన్నమాట. మనం ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నప్పుడు వచ్చే అవుట్కమ్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ మనం టచ్ మీ నాట్ లాగా జస్ట్ అలా ఉన్నాయా లేదా అన్నట్టుగా మనం దాన్ని క్యాజువల్గా తీసుకుని వదిలేయగలిగిన రోజున యుల్ బి ఎ సక్సెస్ఫుల్ పర్సన్. అది ఎలా చేయాలి? ఆ బ్యాలెన్స్ మనం ఎలా చేసుకోగలగాలి లైఫ్లో? సో అండ్ ద థర్డ్ మోస్ట్ థింగ్ ఈస్ ఎమోషనల్ బ్యాలెన్స్. హౌ టు బ్యాలెన్స్ యువర్ ఎమోషన్స్ అంటే మీ ఫీలింగ్స్, మీ భావాలు ఏమేమి ఉంటాయి? యూజువల్గా ఒక మనిషికి సంతోషం, దుఃఖం, సుఖ దుఃఖాలు అంటారు కదా. సుఖ దుఃఖాలు, కష్ట సుఖాలు, లాభ నష్టాలు, ఇవన్నీ కూడా ఎమోషనల్ ఫీలింగ్స్ ఆఫ్ ఎ హ్యూమన్. సో ఇవన్నీ మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే
అన్ని రకాల సిచ్యుయేషన్స్లో మీరు స్ట్రాంగ్గా నిలబడగలుగుతారు. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఈజ్ డ్యూటీ ఓవర్ యువర్ మూడ్. మన ఇష్టాలతో సంబంధం లేకుండా, మన ఫీలింగ్స్తో సంబంధం లేకుండా మనం ఏది అనుకున్నామో అది చేసుకుంటూ వెళ్ళగలగాలి. బయట నుంచి ఎన్ని విమర్శలైనా రానివ్వండి, ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా రానివ్వండి, మధ్యలో ఎన్ని అబ్స్టకల్స్ అయినా రానివ్వండి, మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకుంటూ వెళ్ళిన రోజున మీరు సక్సెస్ తీసుకోగలుగుతారు. సో అక్కడ మనకి ఆ టైం ఉంది, టైం లేదు, నాకు ఇవాళ చేయాలని ఉంది, నాకు పని చేయాలని లేదు, కాసేపు రిలాక్స్ అవ్వాలని ఉంది నాకు, లేకపోతే కాసేపు బయటికి వెళ్ళాలని ఉంది, కాసేపు ఇంకేదో చేయాలని ఉంది, ఇవన్నీ కాకుండా మీరు మీ గోల్ మీద ఫోకస్ చేసినప్పుడు యూ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ డ్యూటీ ఓవర్ ద మూడ్. మీ మూడ్ స్వింగ్స్తో మీకు సంబంధం లేకుండా విల్ గో త్రూ దట్ అండ్ డూ యువర్ యాక్షన్ అండ్ డోంట్ లుక్ ఎట్ ద రిజల్ట్. దానికోసం మీరు ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళండి. ఆ రిజల్ట్ కోసం మీరు చూడకూడదు. ఆబ్వియస్లీ యూ విల్ గెట్ ద రిజల్ట్. ఎక్కడైతే కష్టం ఉంటుందో అక్కడ ఫలితం ఉంటుంది. శ్రమేవ జయతే అంటారు కదా, అలా. సో అండ్ ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్, స్టే బ్యాలెన్స్డ్ ఇన్ ఆల్ సిచ్యుయేషన్స్. అన్ని రకాల పరిస్థితుల్లో కూడా మనం బ్యాలెన్స్డ్గా ఉండగలగాలి. అలా ఉండాలి అంటే ఈ పైవన్నీ మనం కంట్రోల్ చేసుకోవాలి. మన బ్రెయిన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, మన ఆలోచనలు కంట్రోల్ చేసుకోవాలి, మన మూడ్ స్వింగ్స్ కంట్రోల్ చేసుకోవాలి, మన స్టామినాని మనం కంట్రోల్ చేసుకోవాలి, మన హెల్త్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఇవన్నీ చేసుకోగలిగిన రోజున వీ కెన్ బి స్టాండ్ ఆన్ అవర్ కాస్ట్. మనం అనుకున్నది ఏదో దాని మీద మనం నిలబడగలుగుతాం. సో యాక్చువల్గా సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే, ఒక్కొక్కసారి మనం ఒకటి అనుకున్నప్పుడు ఒక 2-3 months, ఫస్ట్ 2-3 months వర్క్ బాగానే జరిగిపోతుంది ఫాస్ట్గా. అండ్ ఆఫ్టర్ దట్ ఎక్కడో ఒక చోట అబ్స్టికల్ వస్తుంది, వర్క్ ఆగిపోయింది అనుకోండి. దెన్ యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్. అక్కడ మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుని అబ్స్టికల్ అది తీయాలంటే ఏం చేయాలని ఆలోచించుకొని మీరు ప్లాన్ చేసుకుని బట్ ప్రొసీడ్ ఫార్వర్డ్. సో సేమ్ అలానే ఒక్కొక్కసారి ఏంటంటే అన్నీ మనకి ఎదురుగున్న సోర్సెస్ అన్నీ ఉంటాయి, కానీ ఎక్కడో ఒక చిన్న డౌట్, ఆ వర్క్ మనం స్టార్ట్ చేయాలంటే ఎక్కడో ఒక చిన్న డౌట్ వస్తూ ఉంటుంది మనకి. సో అట్లాంటివన్నీ మనం ఓవర్కమ్ చేసి మనం వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. అండ్ డెసిషన్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. డెసిషన్ మేకింగ్ అనేది చాలా మందికి చాలా ప్రాబ్లంగా ఉంటుంది. చాలామంది ఏంటంటే వాళ్ళకి అన్నీ తెలుసు, కానీ ఆ వర్క్ చేయడానికి వాళ్ళు డెసిషన్ తీసుకోవడంలో ముందు వెనకలాడుతుంటారు. వాళ్ళు చేయగలిగిన పనిలో కూడా చేయడానికి వాళ్ళు ముందు వెనకలాడుతుంటారు. సో దిస్ ఈజ్ వన్ థింగ్. సో ఇలాంటి అన్ని సిచ్యువేషన్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ స్టేబుల్గా కాన్స్టెంట్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిన రోజున యూ విల్ గెట్ మోర్ ఇన్నర్ స్ట్రెంగ్త్ అండ్ యూ విల్ రీచ్ యువర్ సక్సెస్ డెఫినెట్లీ. సో ఇవన్నీ మీరు ఓవర్కమ్ చేయాలి అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏం చేయాలి? స్టే ట్యూన్ టు వర్చువల్ వేదిక అండ్ ప్లీజ్ లైక్, షేర్, comment and subscribe Virtual Vedika from YouTube channel, Facebook page and also Insta page. అక్కడ మనం ఒక వెబినార్ ఉంది మనకి. ఎవ్రీ సండే we are going to conduct a webinar from 2 to 3 p.m. So there we will discuss all these things. Please stay tuned to Virtual Vedika. Thank you.